పాన్ ఇండియా ఫిల్మ్ స్టార్స్ విజయ్ దేవరకొండ రష్మికల వివాహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివాహం సందర్భంగా వీరిద్దరూ ధరించిన నగలపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. పెళ్లి దుస్తుల్లో బంగారు ఆభరణాలతో మెరిసిపోయారు ఇద్దరు. పాన్ ఇండియా స్టార్స్ మాత్రమే కాదు, భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ధరించిన నగలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటి కోసం దాదాపు 3 కిలోల బంగారాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన శ్రీ జ్యువెలర్స్ దాదాపు 10 నెలల పాటు వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. యునీక్ లుక్ వచ్చేలా అచ్చం రాజుల కాలం నాడు ధరించే ఆభరణాల్లా వీటిని తీర్చిదిద్దారు. మొత్తం ఆభరణాలన్నీ పచ్చని బంగారంతోనే తయారు చేశారు తప్ప ఎక్కడా ఎటువంటి స్టోన్స్ ను ఉపయోగించింది లేదు. దీంతో ఈ నగలు మరింత ఆకర్షణగా మారాయి. రష్మిక మందాన మొత్తం 11 ఆభరణాలను ధరించింది. మెడహారాలు, జుంకాలు, జడబెళ్ల, చెంపస్వరాలు, మాతాపట్టి, ముక్కు పొడక, హత్పూల్, గాజులు, వంకీలు, వడ్డానం, బాసికం ఆమె ధరించిన వాటిలో ఉన్నాయి. విజయ్ దేవరకొండ ధరించిన వాటిలో మెడహారాలు, చేతి కడియాలు, వడ్డానం, పెద్ద పెద్ద కమ్మలు, ఉంగరాలు, బాసికం ఉన్నాయి. ప్రతి నగపై అద్భుతంగా నగిషీలు తీర్చిదిద్దారు. సంప్రదాయ బంగారు నగలతో పెళ్లి కూతురు గెటప్లో రష్మిక మెరిసిపోయారు. అచ్చం లక్ష్మీదేవిలా కనిపించారు. ఆమె ధరించిన టెంపుల్ డిజైన్ చోకర్, లేయర్డ్ కాసుహారం, భారీ జుంకాలు, మాంగ్టీకా, బాజుబంద్, కమర్బంద్, బంగారు గాజులు, కడాలు, హత్ఫూల్, పాదసారలు ఇవన్నీ దక్షిణ భారతీయ టెంపుల్ జ్యువెలరీ శైలిలో రూపుదిద్దుకున్నాయి. లక్ష్మీదేవి మోటివ్స్, పుష్పాల డిజైన్లు, మయూర్ ఆకృతులు ప్రతి పీస్లోనూ భారతీయ సంప్రదాయం ప్రతిఫలించింది. ఇక వరుడు విజయ్ దేవరకొండ నిజంగా యువరాజులా కనిపించారు. కాసుమాల, భారీ గోల్డ్ చైన్, బంగారు కడాలు, కమర్బంద్, చెవిపోగులు, సంప్రదాయ వస్త్రాలతో విజయ్ పెళ్లి కొడుకు గెటప్లో మెరిసిపోయారు. ఈ నగల విషయంలో ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా పచ్చ బంగారంతోనే తయారు చేసినట్లు తెలుస్తోంది. డైమండ్స్ లేదా స్టోన్స్ కన్నా సంప్రదాయ బంగారు శోభకే ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం ఉపయోగించిన బంగారం బరువు అధికారికంగా వెల్లడించకపోయినా ఇది 3 కిలోల వరకు ఉండవచ్చునని అంచనా. వీరిద్దరు వివాహం భారతీయ సనాతన సంప్రదాయం, దక్షిణాది ఆలయ కళ, రారిక వైభవం అన్నీ కలిసిన ఒక మహోత్సవంలో జరిగింది. సెలబ్రిటీ వివాహంలో ఇంతటి సంప్రదాయ బంగారు నగలన్నీ ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఎటువంటి రాయల్ వెడ్డింగ్లోనూ పూర్తిగా బంగారంతో చేసిన ఆభరణాలు ఉపయోగించలేదంటున్నారు తయారీదారులు. మొత్తంగా గీత గోవిందుల వివాహానికి బంగారం మరింత శోభను తీసుకొచ్చింది. రష్మిక పుత్తడి బొమ్మలా మెరిసిపోయారు. వివాహానంతరం వధూవరులిద్దరూ కొంగుముడితో నడిచి వస్తున్న సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. కాళ్లకు కడియాలు, నడుముకి వడ్డానం, కవి చెమ్మలు, మెడలో పెద్ద బంగారు గొలుసు, చేతికి అరవంకీలతో విజయ్ దేవరకొండ రాజకుమారుడిని తలపించారు. బంగారు బొమ్మ రష్మిక చేయి అందుకొని వస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. బంగారంతో మెరిసిపోతున్న అభిమాన తారల్ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.